పతాకము త్రిపతాకము అర్ధపతాకము కత్తిరి స్వస్తికము డోలాహస్తము పుష్పపుటము ఉత్సుంగము శివలింగము కటకావర్ధనము శకటము శంఖము చక్రము సంపుటము వరాహము గరుడము నాగవందము కట్వము మేరుండము అవహితము. ఇవి సఖ్యాకాః సంభృతాః కథితాః కరః. ఈ అసంవృత హస్తములని వృత్తహస్తములని నందికేశ్వరుని చేత అభినయ దర్పణములో నందికేశ్వరుని చేత చెప్పబడి ఉండెను. చతురస్రౌ తదోధృతౌ తదోతలం కౌస్తుభౌ స్వస్తికౌ విప్రకీర్ణౌ చ అరాళకటకాముకౌ ఆవిద్ధవక్రసూచాస్యౌ రేచితౌ అర్ధరేచితౌ ఉత్థానవంచితం చైవ పల్లవౌ చ గదాకరం నితంబావక్ విజ్ఞేయో కేశబంధ తదేవ చ ఊర్ధ్వమండలౌ చైవ పార్శ్వమండలౌ తదా ఉడోమండలౌ చైవ ఉడపార్శ్వార్ధమండలే ముష్టికాసు స్వస్తికశ్చాపి నళినీ పద్మకోశః అలపల్లవ ఉల్బణౌ చ లలితౌ వలితౌ తదా నేయౌ గరుడపక్షౌ చ దండపక్ష తదైవ చ ఊర్ధ్వమండలౌ చైవ పార్శ్వమండలౌ తదా చతుశ్చస్తికరాఖేః నామతో పిహితామయాత్ యథాలక్షణమేతేషాం కర్ణాని చ నిబోధయాత్. ఈ 30 హస్తములను అసంవృత హస్తములని నందికేశ్వరుని చేత అభినయ దర్పణములో నందికేశ్వరుని చేత చెప్పబడి ఉండెను. సమ ఉద్వాహిత అధోముఖ సాచి ప్రలోకిత నిమీలితే ఉల్లోకిత అనురుత్తే చ తదా చైవ అవలోకితం. ఉత్తాస్య దృష్టిభేదాస్య కీర్తితా పూర్వసూరుభిః సమదృష్టి. ఉద్వాహిత దృష్టి, అధోముఖ దృష్టి, సాచి దృష్టి, ప్రలోకిత దృష్టి, నిమీలిత దృష్టి, ఉల్లోకిత దృష్టి, అనుద్రుత దృష్టి, అవలోకిత దృష్టి. ఇవి 9 శిరోభేద